అందంగా చిరునవ్వుతో అందరికీ ఆనందాన్ని పంచే శ్రీకృష్ణుడి జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలుసా? శ్రీకృష్ణుడి జీవితం దారుణమైన భయంకరమైన ముళ్ళబాట. సుఖంగా హాయిగా ఉన్నట్టు కనిపించిన శ్రీకృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా ఏనాడు ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే శ్రీకృష్ణుడి కష్టాలు మనకు కష్టాలు లాగా కనిపించట్లేదు. శ్రీకృష్ణుడు పుట్టింది మొదలు అవతారం ముగించే వరకు కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై స్థిర జీవనం లేకుండా కాలం గడిపాడు కన్నయ్య. శ్రీకృష్ణుడు పుట్టక ముందే అతని సోదరులు దారుణంగా చంపబడ్డారు. తల్లిదండ్రులు, తాతగారు చెరసాలలో బంధించబడ్డారు. శ్రీకృష్ణుడు పుట్టడమే ఖైదీగా పుట్టాడు. పుట్టిన మరు నిమిషమే కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు. అనేక కష్టాలతో వ్రేపల్లెకు చేరుకున్నాడు. పుట్టిన కొన్ని వారాల వయసుకే శ్రీకృష్ణుడిపై మొదటగా హత్యాయత్నం చేసింది పూతన. అప్పటి నుండి కన్నయ్యకు దినదినము క్షణక్షణము గండంగానే గడిచింది. శ్రీకృష్ణుడి బాల్యదశ కూడా అంతే. శకటాసురుడు, తృణావర్తుడు, వత్సకుడు, బకాసురుడు, వృషభాసురుడు, కేశి, వ్యోమాసురుడు మొదలైన ఎందరో రాక్షసులతోనూ, శంఖచూడు అనే యక్షునితోనూ, కాళీయుడనే సర్పరాజుతోనూ ఇలా ఎన్నో పోరాటాలతోనే సరిపోయింది కన్నయ్య జీవితం. కేవలం 16 ఏళ్ల నాటికే ఎన్ని గండాలో, ఎన్ని కష్టాలో, లెక్కలేనన్ని సమస్యలు వచ్చాయి ఆ కన్నయ్యకి. ఎంత కష్టమో కదా. జరాసంధునితో వరుసగా 17 సార్లు యుద్ధం చేయవలసి వచ్చింది కన్నయ్యకి. అన్నిసార్లు కూడా శ్రీకృష్ణుడే గెలిచాడు. కానీ క్షణం కూడా విశ్రాంతి లేకపోయిందే. అంతలోనే కాలయవనుడు అనే గర్విష్ఠుని అంతం చేయవలసి వచ్చింది కన్నయ్య. యుద్ధాల వల్ల ప్రజాశ్రేయస్సుకు విఘాతం కలుగుతుందని భావించి శ్రీకృష్ణుడు తన రాజ్యాన్ని మధుర నుండి ద్వారకకు మార్చుకున్నాడు. మాతా రుక్మిణీదేవిని వివాహం ఆడేందుకు ఆమె అన్నయ్య అయిన రుక్మితో పోరాటం చేయవలసి వచ్చింది. మాతా సత్యభామను పొందిన ఘట్టంలో శమంతకమణిని అపహరించాడనే నిందను, ఒక హత్యా నేరాన్ని మోశాడు శ్రీకృష్ణుడు. ఎన్నో కష్టాలు పడి పరిశోధించి శమంతకమణిని సాధించి తెచ్చి తనపై మోపిన నిందలను పోగొట్టుకున్నాడు కన్నయ్య. మాతా జాంబవతిని వివాహం ఆడే ముందు ఆమె తండ్రి అయిన జాంబవంతునితో యుద్ధం చేయవలసి వచ్చింది శ్రీకృష్ణుడు. అష్టమహిషుల్లో ఒకరైన మాతా నాగ్నజితిని వివాహం చేసుకునేందుకు మదించిన ఆంబోతులతో పోరాడవలసి వచ్చింది ఆ కన్నయ్య. ఇలా శ్రీకృష్ణుడి జీవితమే పోరాటమైంది. అందరూ కమెంట్ చేయండి హరే కృష్ణ. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. హరే కృష్ణ.